దూరం నుంచి కొన్నిసార్లు దగ్గర నుంచి ఇక్కడ ఏమేం జరుగుతుంది నగరంలో అని చెప్పేసి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం. కానీ మా నాయకుడు కేసీఆర్ గారు చెప్పిన విధంగా కొంత సమయం ఇవ్వాలి, తొందరపడద్దు అనేటటువంటి విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా అధికార పార్టీని కానీ స్థానిక ఎమ్మెల్యేని కానీ మేము నిలదీయలేము. మీకు తెలుసు నా నైజం, నేను పర్సనల్గా ఎవరి మీద అటాక్ చేయను. నేను అధికారంలో ఉన్నప్పుడు కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ సమస్యల మీద నేను మాట్లాడతాను. నేనేం చేస్తాను అనేది నేను ప్రజలకు చెప్తా తప్ప ఏం చేసినా ఏం చేస్తా అని చెప్తా. కానీ ఒకరిని నేను విమర్శించడం అదే పనిగా నేను పెట్టుకోను. ఈరోజు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మేము మాట్లాడకపోతే మేము నాయకులం కాదు. ప్రజా సమస్యలపై మేము నిలదీయాలి. అసలు ప్రజలు మనల్ని ఎందుకు ఎన్నుకున్నారు? ప్రజాసేవ చేయడానిక, కులమతాల మధ్య చిచ్చుపెట్టి ప్రజలను రెచ్చగొట్టడానిక అనేటటువంటి విషయాల్ని ప్రజలు గమనించాలి. ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు కులమతాలను విడదీయడం, మున్సిపల్ ఎన్నికలు వచ్చినప్పుడు కులమతాలను విడదీయడం, మరి 2 పర్యాయాలు 10 సంవత్సరాలు నాకు నిజామాబాద్ ప్రజలు సమయం ఇచ్చారు. ఆ 10 సంవత్సరాల్లో ఒక బ్యూటిఫుల్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ మీరు అనొచ్చు, రాష్ట్రంలో అన్ని జిల్లాలు అయినాయి, మన నిజామాబాద్ ప్రత్యేకత ఏంది అని. కానీ కొత్త జిల్లాలకు మాత్రమే అయినాయి. పాత జిల్లాలకు అయినటువంటి ఏకైక జిల్లా నిజామాబాద్ ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్. దాని పక్కనే న్యాక్ బిల్డింగ్, దాని ఎదురుగా గిరిరాజ్ కాలేజ్. గిరిరాజ్ అనేటటువంటి వ్యక్తి 1940s 50sలో ఆ బిల్డింగ్ కట్టించిండు. దాని తర్వాత 2వ బ్లాక్ కట్టించినటువంటి ఘనత డెఫినెట్గా బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఐటీ హబ్ తర్వాత ఇక్కడ బ్రహ్మాండంగా విజయ్ టాకీస్ పక్కనే ఒక రైల్వే అండర్ బ్రిడ్జ్ కట్టినాం, మున్సిపల్ బిల్డింగ్ కట్టినాం, దాని తర్వాత మినీ ట్యాంక్ బండ్ కట్టినాం, ఒక 3 వైకుంఠ ధామాలు కట్టినాం, 25 కిలోమీటర్ల సెంటర్ మీడియాలు కట్టినాం, చెట్లు పెట్టినాం, లైట్లు పెట్టినాం. 2022 దీపావళి కన్నా ఒక రోజు ముందు 25 కిలోమీటర్ల స్పైరల్ మేము లైట్స్ ఓపెన్ చేసినాం. ఈరోజు పట్టమని 25 పోల్స్ కూడా లైట్ లేనటువంటి పరిస్థితి. మరి అదేవిధంగా రోడ్లు వేయించినాం, సీసీ రోడ్లు వేయించినాం, ఎస్టీపీలు కట్టించినాం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చేయించినాం. మైనార్టీ స్కూల్స్ కూడా ఒక 6 స్కూల్స్ 20 కోట్ల బడ్జెట్, ఒక్కొక్క స్కూల్తోని 120 కోట్ల బడ్జెట్తోని మైనార్టీ స్కూల్ కూడా ఓపెన్ చేయించినాం. మరి బాధాకరం ఏంటంటే ఎమ్మెల్యే వచ్చి చెప్తాడు కదా 100 కోట్ల రూపాయలు మేము తీసుకొచ్చినామని. ఆ 100 కోట్ల గురించి మీకు గతంలో నేను వివరణ ఇచ్చిన, మళ్ళొకసారి నేను మీకు గుర్తు చేస్తున్నా. 100 కోట్లు సెప్టెంబర్ 5, 2022 ముఖ్యమంత్రి గారి పర్యటనలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు 100 కోట్ల రూపాయలని ముఖ్యమంత్రి గారు ఆనాడు ఇచ్చిండ్రు. ఆ కాపీలన్నీ కూడా నేను మీకు పంపిస్తా, నేను మీ మీడియా గ్రూప్లో పెడతా. మీరు ఆపండి రాకేష్, అది మీడియా గ్రూప్లో పెడతాం. అయితే దాన్ని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు. ఇంకొక నాయకుడు మాట్లాడతాడు, జీవోలు రాగానే కాదు పని జరగాలని. నాయన జీవోలు తీసుకురావడం కాదు, మేము జీవో తెచ్చినాము, శాంక్షన్ చేయించినాము, టెండర్ చేయించినాము, అగ్రిమెంట్ చేయించినాము. ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, అగ్రిమెంట్ చేసిన తర్వాతనే ఫౌండేషన్ స్టోన్లు పడతాయి. ప్రతి డివిజన్లలో నేనే స్వయంగా వెళ్ళి, నేను మా మేయర్ గారు, మా నుడా చైర్మన్ గారు, మా నాయకులం, కార్పొరేట్లు అందరం వెళ్ళి ప్రతి డివిజన్లో 1 కోటి రూపాయల మేము ఫౌండేషన్ స్టోన్ వేసినాం. ఆ ఫోటోలు కూడా మీకు పంపిస్తా, ఆ 3-4 ఫోటోలు పంపిస్తా. ఎందుకంటే మేము అన్ని పార్టీలని కలుపుకొని మేము పనిచేసినాం. ఒక డివిజన్ బీఆర్ఎస్, ఒక డివిజన్ బీజేపీ, ఇంకో డివిజన్ కాంగ్రెస్, ఒక డివిజన్ ఎంఐఎం, ప్రతి దగ్గర 1 కోటి రూపాయలు మేము ఫౌండేషన్ స్టోన్ వేసినాం. అది కూడా నేను పంపిస్తాను. కానీ వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటారు, బీజేపీ కాంగ్రెస్ మేము తెచ్చినామంటారు. మళ్ళీ 60 కోట్ల రూపాయలు మేము తెచ్చినామని చెప్పేసి మొన్న కాంగ్రెస్ నాయకులు, బీజేపీ నాయకులు పోయి ఒక ఫౌండేషన్ స్టోన్ వేసారు. అది కేటీఆర్ గారు నిజామాబాద్ ఇనాగ్రేషన్స్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ చూసి సంతోషపడి 60 కోట్ల రూపాయలు టీఎఫ్ఐడిసి నుంచి వారు ఇచ్చారు, డివిజన్కి 1 కోటి రూపాయలు అని చెప్పేసి. ఆ జీవో కాపీ కూడా నేను మీ మీడియా గ్రూప్లో నేను పెడతా. మరి నిజంగా మీరు తెచ్చినట్టయితే 59 కోట్లు ఎందుకు తేలే, 61 కోట్లు ఎందుకు తేలే? ముఖ్యమంత్రి దగ్గర నుంచి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఎందుకు తేలే? టీఎఫ్ఐడిసి నుంచే 60 కోట్లు ఎందుకు తెచ్చిర్రు? తెచ్చింది మీరు కాదు, మేము. కేవలం 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా తీసుకొచ్చిందా అంటే కేవలం 10 కోట్ల రూపాయలు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ తప్ప ఇంకోటి కాదు.
షబ్బీర్ అలీ గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. ఎందుకు ఎమ్మటే కౌంటర్ ఇవ్వలేదంటే మేము ఒకేసారి మేము అందరికి జవాబు చెప్దామని అన్నాం. షబ్బీర్ అలీ గారు ఏం మాట్లాడినరు? వాటర్ సప్లై కోసం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం మేము అమృత్ పథకంలో 350 కోట్లు తీసుకొచ్చినాం, 400 కోట్లు తీసుకొచ్చినామని చెప్పారు. షబ్బీర్ అలీ గారు తెచ్చింది మీరు కాదు, మేము. ముమ్మాటికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో శ్రీధర్ అని చెప్పేసి ఇంజనీరింగ్ చీఫ్ పబ్లిక్ హెల్త్ ఉండే, కావాలంటే మీరు పోయి ఆయన అడగండి, ఇప్పుడు ఆయన రిటైర్ అయ్యిండు. ఆయన ఉన్నప్పుడు నిజామాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది కానీ హౌస్ సర్వీస్ కనెక్షన్స్ లేవు, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. హౌస్ సర్వీస్ కనెక్షన్స్ కావాలంటే 45,000 ఇండ్లకు హౌస్ సర్వీస్ కనెక్షన్స్ కోసం అది కేసీఆర్ గారు శాంక్షన్ చేశారు. అమృత్ పథకం అనగానే బీజేపీ పార్టీ లేచి వస్తుందే మాట్లాడతారేమో, అమృత్ అంటే మాదే కదా కేంద్రం అని చెప్పేసి. అమృత్లో కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులు కేవలం 33% మాత్రమే, రాష్ట్ర షేరు 56.61%. మరి యుఎల్బి షేరు 10%. అంటే మన మున్సిపాలిటీ అది కూడా స్టేట్ గవర్నమెంటే కడుతుంది. మరి ఈరోజు మేము చేసినటువంటి పనులు మేము చెప్పినాం. ఎంత బాధాకరం అంటే మిమ్మల్ని కలిసే ముందు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఖలీల్వాడిలో మేము పర్యవేక్షణ కోసం పోతే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే, మేము రకరకాల భూమిని సేకరించి 6 కోట్ల రూపాయలు మేము బడ్జెట్ పెట్టి దాన్ని ఫస్ట్ ప్రధానంగా 5 కోట్ల రూపాయలు, దాని తర్వాత బడ్జెట్ పెరిగి ఏ విధంగా అయితే మేము వదిలేసిపోయినామో శిథిలావస్థలకు చేరింది ఈరోజు ఆ మార్కెట్. ఎంత దారుణం అంటే అక్కడ చెట్లు మొలిచినాయి, ఇల్లీగల్ యాక్టివిటీసు, పట్టించుకునే నాదుడు లేడు, దాన్ని కట్టే నాదుడు లేడు. ఎమ్మెల్యే గారు అంటారు మా ప్రభుత్వం లేదని, మరి ప్రభుత్వం అంటది మా ఎమ్మెల్యే లేడని. మరి ఎవరు ప్రజలకు సమాధానం చెప్పాలి? ఎవరు ప్రజలకు బాధ్యుడు? దాని తర్వాత అహ్మదీ బజార్కి మేము పోయినాం. అక్కడ నెహ్రూ పార్క్ దగ్గర పోతే పాపం 2 నిమిషాలు మా మేయర్ గారు అక్కడ వామిటింగ్ చేసేసుకున్నారు. అక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే నేను ఊహించిన దానికంటే 100 రెట్లు చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అక్కడ మొత్తం సెల్లార్లో మురికి నీళ్ళు, ఇల్లీగల్ యాక్టివిటీసు, ఏదైతే ప్రజల కోసం మేము చేయాలనుకున్నామో దాన్ని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది. ఒక ముఖ్యమైన పాయింట్ మీకు చెప్తా, దయచేసి మీరు ఇది చాలా నోటీస్ చేయాలి. అభివృద్ధి పనులు నేను ఒకటి రెండు చెప్పేస్తా. మేము పార్కులు చేసినాం, ఓపెన్ జిమ్లు చేసినాం, పార్కుల మెయింటెనెన్స్ లేవు. ఓపెన్ జిమ్లు ఇరిగిపోయింది, రిపేర్ చేసేటటువంటి పరిస్థితి లేదు. లా అండ్ ఆర్డర్ పరిస్థితి కూడా నిజామాబాద్లో చాలా దారుణంగా ఉంది. నడి రోడ్డు మీద ఒక కానిస్టేబుల్ని చంపేస్తే దిక్కులేనటువంటి పరిస్థితి. నిన్న మొన్న ఎక్సైజ్ కానిస్టేబుల్ ఒక యువ కానిస్టేబుల్ ఆమెని ఒక కారుతో ఎక్కి చంపినట్టు అంటే తొక్కేసినటువంటి పరిస్థితి. ఆమె చావు బతుకుల్లో హాస్పిటల్లో ఉన్నది. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఆనాడు పోలీస్ వ్యవస్థ ఉంది, ఈనాడు పోలీస్ వ్యవస్థ ఉంది, ఆఫీసర్లు మారిండొచ్చు, కానీ ఎందుకు ఈ విధంగా జరుగుతూ ఉంది అంటే పొలిటికల్ మేనేజ్మెంట్, పొలిటికల్ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు. ఆ రోజు మేము అన్ని పార్టీలను కలుపుకొని పోయేవాళ్ళం, అన్ని పార్టీలని మేము ఒక దగ్గర కూర్చోబెట్టి లా అండ్ ఆర్డర్ మేము మెయింటైన్ చేసేవాళ్ళం. కానీ ఈరోజున్న వాళ్ళు రెచ్చగొడుతున్నారు, కులాలను రెచ్చగొడుతున్నారు, మతాలను రెచ్చగొడుతున్నారు, ప్రజలను విడదీస్తున్నారు, విడదీసి లాభం పొందాలనుకుంటున్నారు. కానీ ఇది మంచిది కాదు. మరి ఇంకో విషయం, అహ్మదీ బజార్కి సంబంధించింది. మేము అహ్మదీ బజార్ కట్టడానికి పోతే బీజేపీ నాయకులు అడుగడుగున మాకు అడ్డుకున్నారు, ధర్నాలు చేసిరు కట్టొద్దని. మేము కట్టడం మొదలుపెట్టిన తర్వాత ఒక డిమాండ్ లేవనెత్తారు. ఏమని డిమాండ్ లేవనెత్తిరంటే, శంభున్ గుడి చుట్టుపక్కల కొన్ని దుకాణ సముదాయాలు ఉన్నాయి, వ్యాపార సంస్థలు, వాళ్లకు మీరు కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేసిరు. ఎందుకు డిమాండ్ చేసిరు? మీరు కేటాయించాలనేటటువంటి నిర్ణయం మేము ఆల్రెడీ తీసుకున్నాం కాబట్టి మీరు డిమాండ్ చేసి అది మీ అకౌంట్లో వేసుకోవాలనుకున్నారు. కానీ చిత్తశుద్ధితో చికెన్ షాపులు, మటన్ షాపులు, ఫిష్ షాపులు ఇవన్నీ కూడా గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టి వాళ్ళందరికీ ఫస్ట్ ఫ్లోర్లో మేము ఇచ్చే విధంగా మేము నిర్ణయం చేసినాం. అది మా నాయకులు కానీ మా కార్పొరేటర్లు కానీ పోయి అక్కడ వాళ్ళందరినీ ఒప్పించిండ్రు, వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మరి ఇది కౌన్సిల్లో తీర్మానం చేసినాం. నేను మీకు ఆ రోజు జరిగినటువంటి వీడియో కూడా నేను ఒక్కొక్కసారి చూపిస్తాను. నేను అయితే చంబోని ఆలయం చాలా సంవత్సరాలుగా ఒక పబ్లిక్ ఇష్యూగా నిజామాబాద్ పట్టణంలో ఉంది. పార్టీలకు అతీతంగా అందరం కూడా మేము ఒక ఎజెండాని టేబుల్ మీద తీసుకొచ్చి ఏకగ్రీవంగా తీర్మానం చేసాం. వారికి కూడా మొదటి ప్రాధాన్యతగా కట్టబోయేటటువంటి బిల్డింగ్లో వారికి అకామిడేషన్ ఏర్పాటు చేయాలని కౌన్సిల్ తీర్మానించింది. ఆ కిరాయి మాత్రం బిల్డింగ్ అయిపోయిన తర్వాత అత్యధికంగా ఉన్నటువంటి రెంట్ కానీ కౌన్సిల్ నిర్ణయించబోయేటటువంటి
ఇది ఈ వీడియోలో మీరు చూసినట్టయితే నాతో పాటు కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ రోహిత్ ఉన్నారు, గడుగు రోహిత్ ఉన్నారు, డిప్యూటీ మేయర్ ఇద్రీస్ గారు ఉన్నారు, మరి ఆనాటి బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రవంత్ రెడ్డి గారు ఉన్నారు. అందరం కలిసి మేము సమిష్టి నిర్ణయం తీసుకొని మేము శంభుని గుడిని ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు, అక్కడ వాళ్ళ కున్నలకు ఎప్పటికప్పుడు ఇబ్బంది ఉంది అనేటటువంటి పరిస్థితిలో మేము ఒక నిర్ణయం తీసుకొని కౌన్సిల్లో అన్ని పార్టీలను ఒప్పించి మెప్పించి మేము వాళ్ళకు షిఫ్ట్ చేద్దాం అనుకున్నాం. కానీ షిఫ్ట్ చేయడం వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే అది మళ్ళీ రెచ్చగొట్టడానికి ఎలక్షన్లప్పుడు వాడుకోవడానికి మనకు కావాలి కదా. మరి ఈరోజు మేము 100% మేము బిల్డింగ్ కట్టించినాం, షటర్ల మీద నంబర్లు కూడా వేసినాం, ఎలక్షన్ కోడ్ వచ్చింది, కోడ్ వచ్చిన తర్వాత మేము ఆగిపోయినాం. మేము చెప్పినాం కూడా, మేము తిరిగి మేము మళ్ళీ అధికారంలోకి వచ్చిన వెంటనే మేము కేటాయిస్తామని చెప్పినాం. కానీ ఈరోజు మరి కనీసం మేము కట్టిన బిల్డింగ్ని కూడా కేటాయించే పరిస్థితి లేదు. దాదాపు 70-80% పూర్తయినటువంటి మార్కెట్ని కూడా ముందుకు తీసుకుపోయేటటువంటి పరిస్థితి లేదు. మేము ఇక్కడితో ఆగం. ప్రజా సమస్యల మీద మేము పోరాడుతూనే ఉంటాం. ప్రతిరోజు మేము కట్టినటువంటి బిల్డింగ్లు ఏమైనాయి, ఎందుకు ఆగినాయి అనేటటువంటి విషయాల మీద మేము పోరాడుతూనే ఉంటాం. అధికార పార్టీ కాంగ్రెస్, ఇక్కడ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు మేము నిలదీస్తూనే ఉంటాం. మేము చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే ఈ ఎమ్మెల్యే ఆనాడు కాళ్ళల్లో కట్టబెట్టి మమ్మల్ని అనుక్షణం చాలా ప్రశ్నలు అడిగింది. మోర్ల దగ్గర ఏం మాట్లాడిరండి, ఇది మోర్లలో చూడండి ఎంత గలీజ్ నీళ్ళు వారుతున్నాయి. మరి ఇప్పుడేది మీరు సెంటు వారిస్తున్నారా? మీరు ఏమైనా సెంట్లు తెచ్చి వారిస్తున్నారా ఇప్పుడు? అంటే అడిగేటోడు లేడనా? అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మేము ఎస్టీపీలు కట్టి మొత్తం హౌస్ సర్వీస్ కనెక్షన్ దాకా తీసుకొచ్చినటువంటి ఘనత మాదే, షబ్బీరేలు కాదు, మీది కాదు అంటున్నా నేను. మా జీవన్ రెడ్డి గారు ఒక డైలాగ్ కొడతాడు, మందికి పుట్టినోడు మనోడు అని చెప్పుకోవడం ఎంత సిగ్గుచేటు అంటాడు. మీరు చెప్పుకోండి, 10 కోట్ల జోలికి నేను రాను, మీరే తెచ్చినా నేనే చెప్తున్నా. 10 కోట్ల ఎస్డిఎఫ్ తెచ్చింది మీరే, నేను దానికి నేను క్లెయిమ్ చేసుకోవడం లేదు. 100 కోట్లని మీరు క్లెయిమ్ చేసే హక్కు మీకు లేదు. ఫౌండేషన్ స్టోన్ల ఫోటోలు కూడా నేను మీకు పంపిస్తా. 60 కోట్ల శాంక్షన్ది మీకు హక్కు లేదు. టీఎఫ్ఐ నుంచి తెచ్చిన జీవో నేను మీకు చూపిస్తా. ఇంకా మనం సిగ్గుపడాలి. 2 సంవత్సరాలుగా నేను తీసుకొచ్చినటువంటి ఆ జీవోని 2 సంవత్సరాల కాలయాపన చేసి మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఫౌండేషన్ స్టోన్ వేస్తున్నారు. మరి నిజామాబాద్ నగరంలో కిలోమీటర్ లైట్లు లేవు, స్ట్రీట్ లైట్స్. మరి ఈరోజు ఎందుకు వెలగబట్టే? ఎలక్షన్ వచ్చిందనా? మరి చెట్లు ఉన్నాయి, మొత్తం గ్రౌండ్ కవర్స్ అన్నీ కూడా చెట్లు ఎండిపోయినాయి. ఈరోజు నీళ్లు పోసే నాదుడు లేడు. వర్షాలు పుష్కలంగా పడ్డాయి, మంచి బ్రహ్మాండమైనటువంటి చలికాలం ఉండే, అయినా ఎండిపోయినాయి. మరి ఎండాకాలం వచ్చేటటువంటి పరిస్థితి ఏంది? లా అండ్ ఆర్డర్ లేదు, అభివృద్ధి లేదు, ప్రజల సంక్షేమం లేదు. కేవలం మాట్లాడినోడి మీద దండయాత్ర. నేను మాట్లాడిన తర్వాత 2వ రోజు బీజేపీ నాయకుల మీద పెట్టి నా పర్సనల్ మీద దాడి తీసారు. పర్సనల్ విషయాల్లో పోవాలంటే చాలా ఉంటాయి, మేము కూడా చాలా మాట్లాడవచ్చు. కానీ సంస్కారం కాదు, మనకు ప్రజలు దానికోసం గెలిపియలే. నేను మాట్లాడినటువంటి ప్రతి సమస్య కూడా ప్రజలను ఉద్దేశించి నేను మాట్లాడుతున్నా తప్ప మరొకటి కాదు. మీకు దమ్ముంటే మీరు మాట్లాడండి. నేను ఒక స్టేజ్ మీద నేను ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు నేను చెప్పిన, ఎమ్మెల్యే గారు నేను చెప్తున్నా, నేను 1000 కోట్లు తీసుకొచ్చినా అంటే మీరు 2000 కోట్లు తేండి, మేము సంతోషపడతాం, మేము కుళ్ళుకోమని చెప్పిన. ఈరోజు కూడా నేను చెప్తున్నా, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరకోండి, మీ పరమతిని ఉపయోగించండి, తీసుకురండి, నిజామాబాద్ని నంబర్ 1 చేయండి, మేము సంతోషిస్తాం. మేము ఇదే ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తాం. కానీ ఆ పని చేయట్లే. దయచేసి నిజామాబాద్ ప్రజలు మీరు ఆలోచించండి. మీడియా మిత్రులు మీరు కూడా ఒక అడుగు ముందుకేసి మీరు కూడా ప్రజాపక్షాన మీరు నిలబడండి. ఇది మంచి సంస్కృతి కాదు. ఈ కుల మతాల మధ్యలో చిచ్చు పెట్టడం అనేది మంచి సంస్కృతి కాదు. గోడల మీద రాతలు రాస్తున్నారు, వాటి వివరాలకు పోవడం లేదు. గోడల మీద ఎంత రాతలు రాస్తున్నారు, అది మంచి సంస్కృతి అని నేను ప్రశ్నిస్తున్నా. ఇది ప్రజలను రెచ్చగొట్టేటటువంటి విషయం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. వెనుక ఎవరుండి ఎవరు చలామణి చేస్తున్నారో మనకు తెలుసు. అయినా కూడా ఈరోజు ఎక్కడ కూడా ఒక మీడియాలో వార్త రావడం లేదు. దయచేసి దాన్ని హైలైట్ చేయండి, ప్రజల పక్షాన్ని నిలబడండి. ప్రతిపక్షం మీడియా గొంతెత్తుతూనే అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు కొంత కంట్రోల్కి వస్తారు. మేము ఇంతటితో ఆగం. డెఫినెట్గా ప్రతిరోజు ఒక కార్యక్రమం తీసుకొని మేము పోతాం. మరి మున్సిపల్ ఎన్నికల్లో మాకు మొన్న నుంచి దాదాపు నేను 1-10 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నా. రేపు మాపు నోటిఫికేషన్ రావచ్చు. మేము అధికారంలో లేకపోయినప్పుడు కూడా ప్రతిరోజు దాదాపు ఒక డివిజన్ నుంచి 4-5 మాకు డిమాండ్ ఉంది.
మేము కూడా సర్వే చేయించి మేము కూడా నిర్ణయం తీసుకొని తప్పకుండా ఇస్తాం. మేము గెలుస్తాం. గత 2 సార్లు 2014లో 18లో నేను ఒక విషయం చెప్పిన, మేము గులాబీ జెండా ఎగరేస్తామంటే మీరేడా ఎగరేస్తారని చెప్పేసి కొంతమంది జోకులు చేశారు. కానీ 2014లో 10 మంది గెలిచిన మేము గులాబీ జెండా ఎగరేసి తీరినాం. 2018లో 13 మంది గెలిచినా కూడా మేము గులాబీ జెండా ఎగరేసి తీరినాం. మరి ఈరోజు మా వ్యూహరచనలు కూడా మాకుంటాయి. ప్రజల మీద నమ్మకం మాకుంది. దయచేసి మీరు ఆల్రెడీ కోల్పోయినని చెప్పేసి చాలా బాధపడుతుంటారు, నాకు తెలుసు. వివిధ సమయంలో వివిధ పార్టీలు, వ్యక్తులు, లోకల్ పీలు అందరూ మాట్లాడడం మాకు చెప్తుంటారు, సార్ నిజామాబాద్ 5 సంవత్సరాలు వెనకకు పోయింది, మేము తప్పుడు నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి. ఇప్పుడు తప్పుడు నిర్ణయం తీసుకోకండి, మళ్ళీ అవకాశం వచ్చింది, ప్రజలకు మళ్ళీ అవకాశం వచ్చింది. మీకు ఈ యొక్క 2 బుక్కులు చూపిస్తున్నా సోదరా. ఇవి మీకు తెలిసి ఇంతకుముందు మీరు చూసిర్రు. ఒక నాయకుడు అంటే ఎట్లుండాలంటే చెప్పిందే చేయాలి, చేసిందే చెప్పాలి. ఈ బుక్కులు మీకు కావాలంటే నేను మీకు ఇస్తా. నేను బుక్కు ప్రింట్ చేసి ప్రజలకు 2018లో ఇవి చేస్తాను నేను చెప్పిన. మళ్ళా 23లో నేను బుక్ ప్రింట్ చేసి ప్రజలకు పంపించిన. ప్రతి ఒక్క పని మేము చెప్పిన దానికంటే మేము ఎక్కువ చేసినాం అని చెప్పేసి. అంటే అభివృద్ధి లేదు, ప్రజల క్షేమం లేదు, మేము ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉంది. మేము కేవలం ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే గెలుస్తామనేటటువంటి సంస్కృతి మానాలి అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మీరు ప్రజాక్షేత్రంలో రండి. ఇక నాతో డిమాండ్ చేస్తారు, ఒక ఆయన ఛాలెంజ్ చేస్తాడు, అభివృద్ధి మీద మాట్లాడడానికి సిద్ధమా అని చెప్పేసి. ఇక మీకు తెలుసు అది, నాతో అభివృద్ధి గురించి మాట్లాడడానికి సిద్ధమా అంటే ఇక మరి సిద్ధమంటే నేను ఎప్పటికైనా సిద్ధంగానే ఉంటా. వారం రోజులు టైం ఇచ్చి కూడా నాతో కూర్చుంటే మరి ఎవరు పరుగు పోతుందో మరి మీరే ప్రశ్నలు తయారు చేయండి, మీరే పెట్టండి. మీ సమక్షంలో ప్రెస్ క్లబ్లో వచ్చి కూర్చుంటాం. మరి అభివృద్ధి మీద ఎవరేం మాట్లాడతారో నాతో ఛాలెంజ్ చేస్తారు. అభివృద్ధి గురించి నిద్రలో లేపి చేసినా, ఎప్పుడు ఫండ్ తెచ్చిరు, ఎక్కడ ఫండ్ తెచ్చిరు, ఎన్ని నీళ్ళు వస్తాయి, ఏం ట్యాంకులు కట్టిరు, మన నీటి వ్యవస్థ ఏంది, చెత్త వ్యవస్థ ఏంది, ప్రతి ఒక్కటి నిద్రకి లేచినా కూడా చెప్పేటటువంటి సత్తా నాకుంది. కాబట్టి దాని మీద ఎక్కువ చర్చ పోకపోతేనే చాలా మంచిది. ప్రజలందరికీ తెలుసు ఇది అహ్మదీ బజార్. ఈ షేప్ అయిపోయింది, ఆల్రెడీ పూర్తి అయిపోయింది. కేవలం కేటాయింపులు ఉన్నాయి. ఇక కేటాయింపులు కూడా మనకు చేత కాదంటే ఏదన్నా ఏం చెప్పాలి. ఇక ఇది చూడండి, ఇది ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇన్ ఖలీల్వాడి. మీది మేము సివిల్ స్ట్రక్చర్ అంతా కూడా మేము కట్టినాం, కానీ అక్కడ మధ్యలో ఆగిపోయినటువంటి పరిస్థితి. దయచేసి నేను మీ అందరితో కోరేది ఒకటే, అభివృద్ధి ఒకవైపు, కుల సంఘాల్లో ఏ కులాన్ని కూడా ఏ మతాన్ని కూడా నేను విస్మరించకుండా దాదాపు అన్ని కులాలకు కూడా గల్లీలో నేను సంఘాలు కట్టించిన కేసీఆర్ గారు ఇచ్చినటువంటి ఫండ్తో, వారి దయతో. మరి ఈరోజు ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, ఎన్ని కులాలకు ఇచ్చిండ్రు, మీరు ఎన్ని మతాలకు ఇచ్చిండ్రు, ఈ వివరాలు చెప్పాలి, ప్రజల ముందుకు పోవాలి. ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా దయచేసి మీడియా మిత్రులు ఒకటే కోరుతున్నా, బీఆర్ఎస్ మంచిగా పనిచేసిందని రాయమని నేను మిమ్మల్ని అడగడం లేదు. గతంలో గణేష్ బిగాల బాగా చేసిండు పనులు, ఆయనకి ఓటేయమని నేను రాయడం లేదు. ప్రజా సమస్యల మీద మీరు నిలదీయండి. దయచేసి గోడ రాతల మీద మీరు ఒక ప్రశ్నించండి, ఈ రాతలు మంచియా, ఇవి ప్రజలను రెచ్చగొట్టడం మంచిదా అనేటటువంటి విషయాల్ని మీరు రెచ్చగొట్టండి. నేను మిమ్మల్ని గౌరవించిన, నేను చేసినటువంటి అభివృద్ధిలో భాగంగా మీరు కూడా నన్ను ప్రశ్నించారు, నేను మిమ్మల్ని రెస్పెక్ట్ చేసిన. బికాస్ మీరు పబ్లిక్ సైడ్ మీరు మాట్లాడారు కాబట్టి నేను గౌరవించిన. ఈరోజు ఆగిపోయినటువంటి పనిని మీరు ఎందుకు చేయడం లేదని దయచేసి మీరు ప్రశ్నించండి. అహ్మదీ బజార్ ఎందుకు కేటాయించారని ప్రశ్నించండి. మినీ ట్యాంక్ బండ్ ఎందుకు మెయింటెనెన్స్ లేదని ప్రశ్నించండి. అక్కడ లైట్లు ఎందుకు లేవని ప్రశ్నించండి. అక్కడ చెట్లు ఎందుకు ఎండిపోతున్నాయని ప్రశ్నించండి. నేను ప్రశ్నిస్తూ ఉంటాను, నేను ఇచ్చిపెట్టా. దయచేసి మీరు కూడా ప్రజల పక్షాన నిలబడండి అని చెప్పి మిమ్మల్ని కోరుతూ, మరి అదేవిధంగా నేను పిలవగానే ఇక్కడికి విచ్చేసినటువంటి మా మీడియా మిత్రులకు, సోదరులకి అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అదేవిధంగా కళాభారతి కూడా ఒకసారి ఎమ్మెల్యే గారు విజిట్ చేసి చెప్పారు. మళ్ళీ కూడా అదే డైలాగ్ గుర్తొస్తుంది, కళాభారతి కర్మ కర్త క్రియ అంతా మేము. పాత క్యాంప్ ఆఫీస్ని తీసేసి అది కలెక్టర్ గారిని అక్కడికి టెంపరీ ఫారెస్ట్ గెస్ట్కి షిఫ్ట్ చేసి, ఇప్పుడు పర్మనెంట్ షిఫ్ట్ చేసి, మరి అక్కడ ఉన్నటువంటి ప్రగతి భవన్ తీసేసి, అన్నీ తీసేసి బ్రహ్మాండమైనటువంటి కళాభారతి చేసింది బీఆర్ఎస్ పార్టీ మేమే. ఆ రోజు కేటీఆర్ గారి చేతుల మీదుగా ఫౌండేషన్ స్టోన్ చేసినాం. అది ఎట్టి పరిస్థితిలో క్రెడిట్ తీసుకునేటటువంటి హక్కు బీజేపీకి కానీ కాంగ్రెస్ కానీ లేదు. ఆ రోజు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కూడా పెట్టినాం మేము, ఎలివేషన్ ఏ విధంగా వస్తుంది, లోపల ఏ విధంగా వస్తుంది, ఇవన్నీ
మళ్ళీ పోతాం మేము, అవన్నీ కూడా వివరాలు మళ్ళీ మీకు ఇస్తాం. కాబట్టి 10 కోట్లని నేను ప్రశ్నించడం లేదు, మళ్ళీ ఒక్కసారి చివరిగా చెప్తున్నా, 10 కోట్లు మీరే తెచ్చిర్రు, ఎస్ ఐ అగ్రీ. కానీ దయచేసి దీని మీద మళ్ళా గోల్పిరాయించే మాటలు, కేవలం మీరు జీవోలు దేయంగానే పని అవుతుందా, ఉత్త జీవోలు తెచ్చి చేతులు దుప్పుకోవడం కాదు, మేము సత్తా చూపించే మనుషులం. మళ్ళీ ప్రజలు తప్పకుండా అవకాశం మాకు ఇస్తారు. ఇచ్చిన తర్వాత మేము ఏ విధంగా ఈ 5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి అభివృద్ధిని మేము మళ్ళీ ముందుకు తీసుకొని పోదామని చెప్పేసి ప్రజలకు మాటిస్తూ జై హింద్, జై తెలంగాణ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.